నౌ ద టైమ్ వాస్ 3:35. మలాయ్ బన్ కోసం ఎన్ని డేస్ నుంచి వెయిట్ చేసినా ఎర్లీ మార్నింగ్ లేవకపోతుండే. ఈ రోజు వెళ్దాం మలాయ్ బన్ తినడానికి. చలో లెట్స్ గో టు నీలోఫర్. ఇంత డెడికేషన్ నేను ఎగ్జామ్స్ లో పెట్టినా సరే ఈ పాటికి ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయేదన్న నా గట్ ఫీలింగ్ అనమాట. అలానే ఈ మలాయ్ బన్ తినడం కోసం ఎన్ని సార్లు అనుకున్నా సరే, మీరు నమ్మినా నమ్మకపోయినా 4 అవ్వడానికి ఇంకా ఒక్క నిమిషం ఉంది అనేదాకా వెయిట్ చేసి మరి కరెక్ట్ గా 4 అవుతుంది అనగానే పడుకుండిపోయేదాన్ని అనమాట. అదేంటో అర్థమయ్యేది కాదు. ఇలా మలాయ్ బన్ తిందామన్న ప్రతిసారి కూడా 3 సంవత్సరాల నుంచి వర్కౌట్ అవ్వకపోతుండే. ఫైనల్ డే ఈ రోజు వచ్చింది. దానికి చాలా కష్టపడి 4ంటికే వెళ్ళిపోదామని 4ంటికల్లా వెళ్ళి మరి ఆ ముందు నుంచినేసరికి ఇప్పుడే కాదు భయ్యా 4:45కి అన్నాడు. అంతే, ఇంకా సరే ఇంకో బ్రాంచ్ లో అయినా 4కి దొరికేస్తుందేమో ఫటాఫట్ పరిగెట్టుకుంటూ వెళ్ళేసరికి అక్కడ కూడా ఏదో ఫ్రీగా పంచుతున్నట్టు 4ంటికే లైన్లు కట్టారు. అలా అని చెప్పేసి ఏమైనా లోపలికి ఎలా చేస్తాడా అంటే అది కుదరదు అనమాట. 5 అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. సరే కదా అని చెప్పి లోపలికి వెళ్ళితే ఆ మలాయ్ బన్ కోసం ఇంకో అరగంట వెయిట్ చేయమన్నాడు. వెయిట్ చేసిన తర్వాత పేషెన్స్ కి దీనికి అసలు వర్తా అంటే సూపర్ వర్త్ అని చెప్తాను. నీలోఫర్ తాతని ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. ఏం పెడుతున్నావు తాత, గంతగనం వస్తుర్రు, అసలు ఖాళీ కూడా ఇస్తలేరు ఎక్కడ చూసినా. పర్సనల్ రిక్వెస్ట్, బన్ను కొంచెం హార్డ్ ఉంది తాత, సాఫ్ట్ చేయమని చెప్పు.